అవంతిక గారు నమస్తే. రైట్, ఏంటి మీ ఫీలింగ్ ఏంటి దీని మీద కూర్చున్న తర్వాత ఏమనిపిస్తుంది? అంటే ఒక ప్రైడ్ ఫీలింగ్ వస్తుంది సార్, మంచిగా ప్రౌడ్గా అనిపిస్తుంది. ఓకే, మీరు దీనిపైన కూర్చొని చేసే బందోబస్తుకు తర్వాత చాలా మంది కూడా వేరే కానిస్టేబుల్స్ కావచ్చు నేలపైన ఉండి లేదంటే వేరే వెహికల్స్లో ఉండేది, ఏంటి తేడా ఏంటి, వ్యత్యాసం ఏంటి, ఏమనిపిస్తుంది ఆ టైంలో? డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు మనకి హెవీ బందోబస్తు అట్లా ఉన్నప్పుడు మ్యాన్ టు మ్యాన్ కంట్రోల్ కానప్పుడు మన హార్సెస్ రైడింగ్ అనేటివి మనం ముందుకెళ్తాం అనమాట. అంటే ఇది పెద్ద యానిమల్ కాబట్టి పబ్లిక్ ఏంటంటే ఇది ముందుకు రాగానే కొంచెం భయపడి జరగడం జరుగుతుంది. కారణం అదే, చూసి భయపడతారు కాబట్టి పక్కకి వెళ్ళిపోతారు. అదే మ్యాన్ టు మ్యాన్ అంటే వాళ్ళకి అంత భయం ఉండదు, అరే వీళ్ళే కదా అనుకుంటారు. అది ఇప్పుడు ఒక యానిమల్ వస్తుందంటే వాళ్ళు ఆటోమేటిక్ భయం ఉంటది కదా లోపల, ఏమైనా చేస్తుంది అట్లా. ఈ ఫీల్డ్ మీరు ఎంచుకోవడానికి కారణం ఏంటి అసలు? రీజన్ ఏంటంటే ఇప్పుడు నార్మల్గా జనరల్ డ్యూటీస్ అనేటివి అందరు చేస్తూ ఉంటారు, అండ్ ఇలాంటి స్పెషలైజ్డ్ వింగ్లోకి రావడం అనేది చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాం మేము. ఇంకోటి ఏంటంటే నాకు కొత్త స్కిల్ నేర్చుకోవడం చాలా ఇష్టం కాబట్టి ఇందులోకి రావడం జరిగింది. డైలీ ఎంత టైం ఇస్తారు దీనికి, ట్రైనింగ్ ఎంత టైం ఉంటుంది? సో మీరు ఎంతసేపు దీనిపైన రైడ్ చేస్తూ ఉంటారు? 1.5 hours దీనికి రైడింగ్ ఉంటుంది సార్. దాని తర్వాత దీన్ని క్లీన్ చేసుకోవడం, దీన్ని చూసుకోవడం, మాలిష్ చేయడం, దాని లెగ్స్ని, దానికి ఫీడింగ్ చేయడం, అవన్నీ చేస్తూ ఉంటాం. సో వీటికి ఇప్పుడు మామూలుగా ఈ టైంలో ఎంత ఫీడింగ్ ఎంత తీసుకుంటుంది ఎవ్రీడే? ఇది నార్మల్లీ ఒక 5 kgs అట్లా. 5 kgs వరకు తీసుకుంటుంది. అంటే మనం అప్రాక్సిమేట్లీ చెప్పలేము. రెగ్యులర్గా ఇదేనా మీరు వాడేది, లేదంటే మీకు ఏదైనా కానీ మీరు షఫల్ అయితే చేయొచ్చా? అలవాటు ఉంటుందా అట్లాగా? ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ మన రైడర్ కాబట్టి ఇప్పుడు సడన్గా హార్స్కి ఏమన్నా అయినా మనకి ఆప్షనల్గా వేరే హార్స్ రైడ్ చేసి అంత కెపాసిటీ ఉండాలి మనకి. ఒకటే హార్స్ పైన అంటే కాదు కాబట్టి మనం ర్యాండమ్గా రోజు ఒక హార్స్ అట్లా రైడ్ చేస్తూ ఉంటాం మేము. ఇప్పుడైతే ప్రెసెంట్ ప్రతి ఒక్కరికి ఒక్కొక్క హార్స్ అయితే ఉంది, ఈవెన్ దో మేము మళ్ళీ షఫల్ అవుతూ ఉంటాం. సో ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ ఈ అశ్వదళంలో కూడా మహిళలను తీసుకోవడం, సో మిమ్మల్ని ఇట్లా చూస్తూ ఉంటే కూడా మాకు ఆ ఫీలింగ్ వస్తూ ఉంది. థ్యాంక్ యూ.